సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. కుటుంబ బంధాల గురించి చాలా గొప్పగా చెప్పారు మీరు. అండ్ మీ గురించి ఇండస్ట్రీ మొత్తం ప్రశంసించే ఒక విషయం. సాధారణంగా నేను వ్యక్తిగత ప్రశ్నలు అడగను, కానీ ఇది మటు కొంచెం గీత దాటి అడుగుతున్నాను. మీరు చిన్న వయసులోనే పిల్లలు చిన్నప్పుడే మీ శ్రీమతి గారు పరమపదించినా కానీ అలాగే ఉండిపోయి పిల్లల్ని పెంచిన పద్ధతి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు. మీ శ్రీమతి గారి గురించిన విశేషాలు పంచుకుంటారా? మీకు అభ్యంతరం లేకపోతే? మా అభ్యంతరం ఏం లేదండి, ఇందులో ఉన్న విషయం మాట్లాడుకోవటం, ఓపెన్గా మాట్లాడుకోవటం. నేను ఇంటర్ చదివే రోజుల్లో మా ఆవిడ కూడా ఇంటర్ చదివేది. సో మీరిద్దరు కాలేజ్ మేట్స్. అక్కడే మేమిద్దరం లవ్ చేసుకున్నాం. లవ్ చేసుకుని, లవ్ అంటే ఊరికే ఏదో ఆర్టిఫిషియల్ లవ్ కాదు, అది న్యాచురల్గానే లవ్ చేసుకుని లవ్ని పెళ్లి చేసుకుందామని ఆ డెసిషన్కి వచ్చేసాను. ఇద్దరం ఇంటర్మీడియటే చేసేసుకుందామంటే చేసేసుకుందాం. ఆ అమ్మాయి ఒక్కతే కూతురు. అప్పటికి మా బ్రదర్కి, నాకన్నా పెద్ద అతనికి పెళ్ళి అవ్వాల. సో ఇంట్లో అబ్జెక్షన్ వచ్చింది, పెద్దాడికి పెళ్ళి అవ్వకుండా నువ్వు ఎలా చేసుకుంటావు. అవతల వాళ్ళు తొందర పెడుతున్నారు, పెళ్లి చేసుకోవాలని, మాటకి కట్టుబడి ఉండాలి. సో పదా చేసుకుందామని చెప్పేసి ఫ్రెండ్స్ అందరి మధ్య పెళ్లి చేసేసుకున్నాను నేను. మా ఇంట్లో కూడా తెలియదు. విజయవాడలోనే ఇదంతా? విజయవాడ. చెప్పలేదని, పిలవలా మా అమ్మని మా నాన్న ఎవరిని పిలవలా నేను. పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లి చేసేసుకుని కాపురం పెట్టేశాను. ఇక ఆ తర్వాత మద్రాసు చెక్కేయటం, ఇక అక్కడి నుంచి పిల్లలు పుట్టడం. మద్రాసులో ఉండగానే రవికి అప్పుడు 6 ఏళ్ళు, రెండో అమ్మాయికి 4 ఏళ్ళు, మూడో అమ్మాయికి 2 ఏళ్ళు. ఆ టైంలో మా ఆవిడ చచ్చిపోయింది, మద్రాసులోనే చచ్చిపోయింది. ఇక బాడీని కూడా ఇక్కడ తీసుకురాల, అక్కడే క్రెమేషన్ చేసాం. చేసేసినాక ఒక 2 ఇయర్స్ ఏం చేయాలి నాకు అర్థం కాల. ముగ్గురు చిన్నపిల్లలు నా పక్కలోనే ఉండేవాళ్ళు, నా పక్కలోనే పడుకునేవాళ్ళు. ఒకళ్ళు పొట్ట మీద, ఒకళ్ళు ఈ పక్క, ఒకళ్ళు ఆ పక్క. ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పటికి పెద్ద డబ్బులు కూడా లేవు, తీసుకెళ్ళిన డబ్బులు అయిపోయినాయి. వేషాల రాలేదు ఇంకా. ఏం చేయాలి అని ఒక 2 సంవత్సరాలు మదన పడ్డా. చాలామంది పెళ్లి చేసుకోమని, పిల్లల్ని మేము చూసుకుంటామని ఇలా మొదలెట్టారు. ఆఖరికి రామారావు భార్య తారకమ్మ గారు కూడా వచ్చి, నాయనా పెళ్లి చేసుకో, నువ్వు లేట్ వయసులో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలంతా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, నువ్వు ఒక్కడవే, మాట్లాడటానికి కూడా ఎవరో ఉండరు, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పారు. రామారావు కూడా చెప్పాడు. చెప్తే నేను మెంటల్గా డిసైడ్ అయిపోయాను. నాకు చదువు రాలేదు, నా పిల్లల్ని నేను చదివిస్తా. ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుంటే అవి వచ్చామో చూడొచ్చు, చూడకపోవచ్చు, మళ్ళీ 3 కాపురాలు అవుతాయి. ఈ బాధపడలేమని మా అమ్మ ఇంటికాడ ఉంది. మా అమ్మని వెళ్ళి అడిగా. అమ్మ, అప్పటికి మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది, మా చెల్లెలికి పెళ్ళి అయిపోయింది, మేము 3 పిల్లలు. అమ్మ, నువ్వేంటి ఈ విధంగా పిల్లల్ని చూడటానికి వస్తావా? ఓల్డ్ ఏజే అప్పటికి. వస్తాను రా, బలేవాడు రాగానే. మా అమ్మ అప్పటి వరకు రైలు కూడా ఎక్కలా, విలేజ్ ఆ ఊరు దాటి రాలేదండి. మా వెళ్తే బందరు సముద్ర స్నానానికి వెళ్ళి వచ్చేవాళ్ళు. అటువంటి ఆవిడ్ని తీసుకుని సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించి మద్రాసు తీసుకొచ్చి 3 పిల్లల్ని అప్పచెప్పి పెంచు, నేను పెళ్లి చేసుకోను, ఎందుకంటే వీళ్ళు పెరిగి పెద్ద అయ్యేదాకా, చదువు చెప్పించేదాకా నేను ఉంటాను. అదా కాదరా, నువ్వు పెళ్లి చేసుకో, నేను చూస్తాను, వీళ్ళని పెంచుతాను. పెళ్లి చేసుకోకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిరా నీకు అని చెప్పి, సరేనమ్మా అని చెప్పి అప్పుడు టెంపరీగా దాటేసి, అప్పుడు పిల్లల్ని ఇస్తామని వచ్చేవాళ్ళు అండి. ఎంత నాకు 27 ఏళ్ళు 28 ఏళ్ళు అప్పటికి, చచ్చిపోయేటప్పటికి వచ్చేవాళ్ళు. ఒకడైతే కూతురుని తీసుకు ఇంటికే వచ్చేసాడు. మా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను, బాగా చూస్తుంది. దండం పెట్టి, వద్దు బాబు, నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్స్ అని. ఆర్టిస్టులో కొందరు చేసుకోమని గొడవ పెట్టేవాళ్ళు. బట్ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాక ఆ 2 ఇయర్స్లో ఏం డెసిషన్కి వచ్చానంటే, పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఒకవేళ సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నా. అయ్యో, సూసైడ్ చేసుకుంటే వీళ్ళు రేపు అడుక్కు తింటున్నారు అనుకో, చలపతిరావు పిల్లలు చూడు కనేసి వెళ్ళిపోయాడు, వీళ్ళు అడుక్కు తింటున్నారు అంటారని చెప్పేసి ఆలోచించా. సో సావకుండా వీళ్ళకి చదువు చెప్పిద్దాం, మ్యాక్సిమం చదువు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేది చేసి అప్పుడు చూద్దాం వ్యవహారం అని చెప్పేసి. ఎందుకు అంత డిప్రెషన్కి వెళ్ళారు? ఆర్థిక ఏం చేయాలి, పిల్లల్ని డబ్బులు లేవండి. ఒక్కొక్క రోజున బస్సు ఎక్కడానికి 10 పైసలు కూడా ఉండేవి కాదు. నడిచి వెళ్ళిపోయేవాడిని కంపెనీలకు వెళ్ళాలంటే, వేషం అడగాలంటే.
ఉన్న డబ్బులు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను నేను ₹1,00,000 దాకా తీసుకెళ్ళి ఆ రోజుల్లో అండి. గ్రౌండ్ 5,000 ఉండేది అక్కడ మద్రాసులో. బట్ కొనలా, ఎందుకంటే ఎప్పటికైనా మనం మన ఊరు వెళ్ళిపోతాం తప్ప ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంటే నాకు బాగా నచ్చుతుందండి. విలేజ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అనుకున్నాను తప్ప ఇక్కడే సెటిల్ అయిపోతాం మనం మద్రాసులో, పిల్లలు పుడతారు వీళ్ళు పెరుగుతారు అని చెప్పి అది థాట్ రాలా. సో అందుకని చచ్చిపోదాం అనుకున్నాం ఒక స్టేజ్లో. వీళ్ళని పెంచలేము సావలేము, ఎందుకు ఇంకా మనం వాళ్ళ మరణాన్ని వాళ్ళు బతుకుతారు మనం పోతే అనే లెవెల్కి వచ్చి మళ్ళీ ఆలోచించా. ఇలా చలపతిరావు పిల్లలు అడుక్కు తింటున్నారు, మా చచ్చి వాడు మా మీద కని వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటారో ఆ మాట పడకూడదని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుని అప్పుడు పెళ్లి లేదు, ఈ జన్మకు అయిపోయింది, ఒకసారి పెళ్ళి, ఈ పిల్లల్ని పెంచడమే మన ధ్యేయం అని చెప్పేసి అప్పుడు మొదలెట్టా. అక్కడి నుంచి ఇక వేషాలు, సంపాదన, చదివించటం ఇదే పెట్టుకున్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్వెంట్స్లో వేసాను అక్కడ, హోలీ ఏంజల్స్ బెస్ట్ కాన్వెంట్, హిందూ కాలేజీ. ఆ విధంగా చదివించి వాళ్ళు కూడా అలాగే చదువుకున్నారు. ఇబ్బంది పడలేదా సార్ మీరు? అంటే ముగ్గురు చిన్నపిల్లలు, చాలా ఇబ్బంది అండి, విపరీతమైన వేషాలు. కొన్ని రోజులు అయితే నిద్ర కూడా పోయేవాడిని కదా, రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. పగలంతా ఫైట్లు చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా సాయంత్రం 6-5 ముగ్గురిని ఎమ్మడి పెట్టుకుని తీసుకెళ్ళి ₹1 పెట్టి బిస్కెట్లు కొని ఆ ముగ్గురికి ఇచ్చి మళ్ళీ నడిపించి తీసుకొచ్చేవాడిని ఇంటికి. ఆ ఎఫెక్షన్ పోనేవలా, ఆ ఫ్యామిలీ లైఫ్ పోలా. అందుకని ఆ పిల్లలు ఇవాళ 2 ఆడపిల్లలు అమెరికాలో ఉన్నారు, రవి ఇక్కడ ఉన్నాడు, రోజు ఫోన్ చేసి అడుగుతారు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు. ఆ ఎఫెక్షన్ పోలా, ఆ ఎఫెక్షన్ అలాగే ఉండిపోయిందండి. ఆ విధంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, చదువుకున్నారు, హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, పీస్ఫుల్గా ఉన్నారు. సింపుల్గా చెప్పారు కానీ చాలా కష్టమైన విషయమేనండి, చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కదా, నేను పడ్డ బాధ. అవును, అన్ని బాధలు కూడా ఇవాళ ఆ దేవుడు మీకు అంత గొప్ప మంచి జీవితాన్ని, మంచి జీవితాన్ని అద్భుతమైన ఇచ్చాడు. జీవితాన్ని, మంచి అద్భుతమైన పిల్లల్ని ఇచ్చాడు, అద్భుతమైన పిల్లలు, నేను అదే చెప్పాను, చదువు ఇచ్చాడు. దాంతో ఇవాళ హ్యాపీగా ఉన్నా భగవంతుడి కదా అన్న బెటర్. ఒక పరిపూర్ణమైన జీవితం. అవునండి, నిజంగా. సార్, నటునిగా మీది 5 దశాబ్దాల అవునండి, ప్రతిహత పై, వెళ్ళిపోతాం. ప్రొడ్యూసర్గా కూడా మీరు గొప్ప సక్సెస్సే పొందారు. కడప రెడ్డి నేను ఎందుకు తీశానంటే సినిమాలు అంటే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి మన కింద అని చెప్పి ఎలా వచ్చింది ఆలోచన? ముందు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నాను? నేను పడే కష్టాలు చూశానండి. నేను పడే కష్టాలు చూసి అసలు మనం కూడా ఒక సినిమా తీస్తే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతారు కదా. ఏ ఇయర్లో సార్ ఇది? ఏ ఇయర్ అంటే కడప రెడ్డమ్మ 92 90 ఆ రేంజ్లో అండి. శారద గారు మెయిన్ రోల్, కడప రెడ్డమ్మ.